యోహాను సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా, పేతురు, నువ్వెన్నడను నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగు కొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారు అనెను. తన్ను అప్పగించు వానిని ఎరిగిన కనుక మీలో అందరూ పవిత్రులు కారు అని ఆయన చెప్పెను. ప్రభువు ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చినటువంటి గడియ తెలుసుకుని మరి తన శిష్యులతోటి 13 నుంచి 17 అధ్యాయాల వరకు ఈ పస్కా బలిపశువు యొక్క పండుగను ఆచరించేటువంటి సమయంలో వారితో మాట్లాడినటువంటి మాటలు మనం చదువుతున్నాం. దీనిలో వారిని అంతం వరకు ప్రేమించున్నాడని, తర్వాత వారితో చెప్తున్నటువంటి మాటలతో పాటుగా చేసినటువంటి ఒక క్రియ, ఆయన పళ్ళెంలో నీళ్లు పోసి వాళ్ళ పాదములు కడుగుట అనేటువంటిది ప్రభువు జరిగించట చూస్తున్నాం. దానిలో అది ఈ పాత నిబంధనలో ఎలాగైతే బలిపీఠానికి పరిశుద్ధాలయానికి మధ్యలో ఉంచబడినటువంటి ఇత్తడి గంగాళంలో ఉన్నటువంటి నీటి ద్వారా యాజకులు తాము శుద్ధీకరించుకొని ప్రతిసారి బలి అర్పించిన తర్వాత పాదములు కడుక్కొని తాము శుద్ధీకరించుకున్న తర్వాత వాళ్ళు పరిశుద్ధాలయంలో ఉన్న మిగిలిన పనుల్లో పాలు పొందాలి. బలిపీఠంలో అర్పించబడినటువంటి రక్తం యొక్క ప్రోక్షణ ద్వారా జరిగేటువంటి క్రియ వేరు, నీళ్లతోటి కడుగుకొనడం ద్వారా జరిగేటువంటి క్రియ వేరు. విశ్వాసులలో కూడా అదే విధంగా 2 కార్యాలు మనం చూస్తాం. సో అందుచేత ప్రభువు చనిపోయినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన మరి ఒక సైనికుడు అతని పక్కన బళ్ళెముతో పొడిచినప్పుడు రక్తము నీరు 2 కారినాయి. అదే విషయాన్ని 1 యోహాను 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఆయన రక్తంతోటి నీళ్లతోటి కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చదువుతున్నాం. సో ఈ విధంగా ఇక్కడ నీటితోటి ప్రభువు శిష్యుల యొక్క పాదాలు కడుగుట అనేటువంటి అంశాన్ని గురించి ప్రస్తావించబడింది. దీనిలో ఈ నీళ్లతోటి కడుగుట అనేటువంటి భాగానికి వచ్చినప్పుడు మిగిలినటువంటి శిష్యులు దీనిని గురించి ఏమీ కూడా వద్దని చెప్పలేదు. కానీ 6వ వచనంలో మనం చూసినప్పుడు, ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది నీకు ఇప్పుడు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా, మొదటగా సీమోను పేతురు దగ్గరికి వచ్చినప్పుడు మొదట పేతురు ఏమన్నాడంటే, నువ్వు నా పాదములు కడుగుదావా అని. అప్పుడు ప్రభు, నీకు ఇప్పుడు తెలియదు, కానీ తర్వాత తెలుస్తుంది అని చెప్పినప్పుడు 8వ వచనంలో, పేతురు, నువ్వు నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అప్పుడు పేతురు దాని గురించినటువంటి విధంగా స్పందన ఎలా ఉందంటే, ప్రభు మరి తనకు బోధకుడు యజమానుడిగా ఉన్న ప్రభువు మరి శిష్యుడిగా ఉన్న పేతురు యొక్క పాదములు కడుగుటకు అతడు అంత మనస్కరించలేదు. అది నువ్వు నా పాదములు కడగరాదని అతనితో అనెను. అంటే గట్టిగా చెప్పినట్లుగా ఉంది. అప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. అంటే నేను గనక నీ పాదములు కనుక కడగకపోయినట్లయితే నాతో నీకు పాలు లేదు. అయితే ఇక్కడ మనం చూడవలసిన విషయాలు, ప్రభు ఈ కడగటం అనేటువంటిది లేకపోయినట్లయితే ఆయనతో మనకి పాలు లేదు అని చెప్తున్నాడు. తర్వాత మనం 10వ అధ్యాయంలో చూసినప్పుడు 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నీ నశింపువు, ఎవడనో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి నా అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరింపలేడు. ఇక్కడ మరి ప్రభు శిష్యులతో మాట్లాడినప్పుడు మనం ఆయన చేతిలో ఉన్నామనియో, ఆయన చేతిలో నుంచి ఎవరు కూడా మనను అపహరింపలేనరనియో,
తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక ఆయన దగ్గర నుంచి ఎవరు మనని తీసుకుని వెళ్ళలేరని ఆయన ప్రభువు మాట్లాడుతూ చెప్పాడు. ఇక్కడ మనం 8వ వచనంలో చూసినట్లయితే, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను. ఇక్కడ దానికి భిన్నంగా కనబడుతుంది. అయితే రెండు కూడా సరైనవే. ఒకటి, ప్రభువు మన కొరకై కార్చినటువంటి రక్తం ద్వారా మన పాపములు అన్నీ కూడా క్షమించబడి నిత్య జీవం అనేటువంటి వరాన్ని పొంది నిత్యత్వంలో మనం తండ్రి అనే దేవుని తోటి ఎల్లప్పుడూ ఉండటం అనేటువంటి దాని గురించి మాట్లాడుతున్న విషయం అది. 10వ అధ్యాయం 28వ వచనంలో మనం చదివినటువంటి అంశాలు కానీ, మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన లోకమును ఎంతగానో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తన కుమారుని అనుగ్రహించును. తర్వాత ఎవరు కుమారుని కలిగి ఉన్నారో వారిలో నిత్య జీవం అన్నది. తర్వాత ఆయన మన కొరకు కాదు కానీ మన పాపముల కొరకు మాత్రమే కాదు కానీ మరి లోకం యొక్క పాపముల కొరకు చనిపోయిన వాడుగా ఉన్నాడని, అవన్నీ కూడా మరి దేవుని ఎదుట మనలను మన పాపము నుంచి విడుదల కలుగు చేసినటువంటి స్థితి కొరకు మరి ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా మాట్లాడుతున్నటువంటి విషయాలు. మనలను ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్చుట అనేటువంటిది దాని ద్వారా మనం చూస్తున్నాం. అంటే నీతిమంతులుగా తీర్చుట అంటే మీ పాపములన్నీ క్షమించబడి మీరు పాపము చేయలేనటువంటి నూతనమైన స్థితిలోనికి తీసుకుని రాబడి ఉన్నారని తండ్రి అయినటువంటి దేవుడు మనలను గురించి మాట్లాడుట అనేటువంటిది మనలను ఉచితముగా నీతిమంతులుగా తీర్చుట అనేటువంటి దానికి గుర్తు. అది ప్రభు మన కొరకే కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు ఆ రక్తం మన మీద చిలకరించబడి ఉండుట లేక కప్పి ఉండుట ద్వారా మన పాపములన్నీ కూడా కనబడట్లేదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చున్నాడు కనుక ఆయనలో మనకు పాలు ఉన్నది. ఆయన ద్వారా మనము ఎల్లప్పుడూ కూడా నిత్యత్వంలో తండ్రి అయినటువంటి దేవునితో కలిసి సంబంధంలో ఉండగలుగుతాం. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట నీటిని గురించి మాట్లాడుతున్నాడు కనుక ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి పాపములు క్షమించబడినటువంటి మన అందరం కూడా మన స్వభావంలో మార్పు అనేటువంటిది వెంటనే రాదు. కనుక ఈ కడగటం అనేటువంటిది అది ఈ విధంగా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడిన మనందరం కూడా మన పాత స్వభావం మీద జయం పొందుతూ ప్రభువు కోరినటువంటి నూతనమైనటువంటి జీవంలో మరి నీతి ఫలాలు ఫలించుతూ పరిశుద్ధతలో ముందుకు సాగుట అనేటువంటిది ఆ పరిశుద్ధీకరణలో భాగమైనది. దానికి ఆ పరిశుద్ధతలో పాలు పొందకుండా మనము దేవుడిని చూడలేం. అంటే ఇప్పుడు కానీ లేక ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కానీ మన అందరిలో కూడా ఈ శుద్ధీకరణ అనేటువంటిది మన అంతరంగంలో జరగాల్సిందే. ఆ జరిగే ప్రక్రియ దేవుడు మన అందరినీ ఇష్టపడేవాడుగాను, తర్వాత ఆయన పోలికలోనికి మార్చడానికి మనలో పనిచేసేయటానికి మరి ఇష్టపడేటువంటి తండ్రిగా ఉన్నాడు కనుక ఆయన మనలను ఉచితంగా నీతిమంతులుగా తీర్చి శత్రువు యొక్క హస్తాలలో నుంచి బయటికి తీసుకుని వచ్చి మరణంలో నుంచి జీవంలోనికి చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చిన పిదప మనలో మన అంతరంగ స్వభావాన్ని మార్చేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తాడు. ఆ ప్రారంభించి దానిని కొనసాగించేవాడుగా ఉంటాడు. దానికి అవసరమైనటువంటి దానికి సూచనగా ప్రభు ఇక్కడ శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నాడు. ఆ పాదములు కడగటానికి మనం నిన్నటి భాగంలో చూసినట్లుగా ఈ నీరు అనేటువంటిది దేవుని వాక్యమైనది. ఈ వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా మనలో పనిచేసినప్పుడు మన అంతరంగ స్వభావాన్ని ఆయన కడుగుట మాత్రమే కాకుండా ఆ ఆత్మ నూతనమైనటువంటి జీవంలో ఏ జీవాన్ని అయితే మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించడం ద్వారా పొంది ఉన్నామో ఆ జీవము దేవుని యొక్క పోలికలోనికి మార్చి దేవుడు కోరిన విధంగా నడుస్తూ దేవుడు కోరిన విధంగా క్రియలు జరిగించుతూ ఆయన ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో ఆ విధంగా పరిశుద్ధంగా జీవించగలగటానికి మనకు సహాయపడుతుంది. కనుక ఈ నీరు అనేటువంటిది ఈ వాక్యాన్ని తీసుకొని ఆత్మ ఆ వాక్యం యొక్క వెలుగులో మనలను మనం చూసుకోవటానికి, ఆ వాక్యం యొక్క వెలుగులో దేవుని యొక్క పోలికను గమనించటానికి ఆత్మ మనలను ప్రభావితం చేసి ఆ వెలుగులో మనం ఆయన నడవగలగటానికి, మనలో ఉన్న మొదట మాలిన్యాన్ని శుద్ధీకరించడానికి, తరువాత ఆయన పోలికలోనికి రాగలిగి ఆయన కోరిన విధంగా జీవించటానికి ఈ వాక్యము దేవుని యొక్క జ్ఞానము మనలను నడిపించేదిగా ఉంటున్నది.
కనుక మొదట మన అంతరంగంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న స్వభావాన్ని తెలియపరచుట, తర్వాత మరి వాక్యము ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలు, స్వభావము, గుణములు, ప్రభావాన్ని ఎరుగుట, ఈ ఆత్మ ఈ రెండు విషయాలలో కూడా మనకు సహాయపడుతూ మెల్లగా ఆ పోలికలోనికి మార్చడానికి వాడుకునేటువంటిదే ఈ నీరు. దానిని మనం గుర్తించాలి. కనుక ఎవరైతే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడినటువంటి విశ్వాసులందరూ కూడా ప్రతిరోజు ఆయన కోరిన విధంగా జీవించగలగటానికి ఇష్టపడుతున్నారో, ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా ఆ వాక్యము రీమా అంటే చక్కగా మనలో పనిచేసి మనతో మాట్లాడుతూ ఆ ఆత్మ ద్వారా దేవుని యొక్క వెలుగును మరింతగా వాక్యం యొక్క వెలుగులో మనం ప్రకాశంలో చూసుకుంటూ మనలో ఉన్నటువంటి దేవుని సంబంధం కానిటువంటి విషయాలు, మనకు అవసరమైనటువంటి దేవుని సంబంధమైన విషయాలు చూడగలిగేటట్లుగా చేసేటువంటి మొత్తము ప్రక్రియను మనము కడగబడుట అనేటువంటిదిగా చెప్పవచ్చు. దాని యొక్క అవగాహనలోనికి తీసుకుని వచ్చినప్పుడే అప్పుడు పేతురుతోటి ప్రభు చెప్పాడు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కనుక ఈ పరిశుద్ధతలో పాలు పొందడానికి అవసరమైనటువంటిదే ప్రభువు మనలను నీటితోటి కడుగుట, లేక ఆయన వాక్యము ద్వారా ఆత్మ మనలను ప్రతిరోజు శుద్ధీకరించుట అనేటువంటి ప్రక్రియ. అలా గనక జరిగించకపోయినట్లయితే ప్రభువు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధతలో గనక లేకపోయినట్లయితే ఆయనతో మనకి పాలు ఉండదు. అంటే మనకు నిత్య జీవం కలిగి నిత్యత్వములో ఆయనతో పాటుగా ఉండగలుగుతాం, కానీ ఆయనతో పాటు మహిమలో ప్రవేశించి ఆయన రాజ్యంలో అధికారాన్ని కలిగి ఆయన కోరిన విధంగా ఆయన యొక్క ప్రభుత్వాన్ని నిర్వహించేటువంటి అంతరంగమైనటువంటి స్థితి మనకు ఉండదు. దానిని మనం గుర్తిరగాలి. అందుచేతనే మన ప్రభు కలువరి సిలువలో సిలువ వేయబడినప్పుడు ఆయన ప్రక్కలో నుంచి కారినటువంటి రక్తము, నీరు, ఈ రెండు కూడా ఒకటి మనలను నీతిమంతులుగా తీర్చేటువంటి ప్రక్రియ, రెండవది మనలను పరిశుద్ధులుగా మార్చేటువంటి ప్రక్రియ. రెండుకి కూడా గుర్తుగా ఉంది. దీనిని మనం ప్రతిరోజు దేవుడు మనలను వాక్యాన్ని చదువుతున్నప్పుడు రీమా అంటే మనతోటి స్పష్టంగా ఆత్మ యొక్క ప్రభావం ద్వారా మన అంతరంగంతో మాట్లాడుతున్నటువంటి ఆ కార్యాన్ని కొనసాగించి ఆయన మనతో మాట్లాడుతున్న విషయాలకు మనం లోబడుతున్నప్పుడల్లా ఆత్మ ప్రభావం చేత మనం మార్పు చెంది ప్రభు యొక్క పోలికలోనికి రావటానికి జరిగించేటువంటి ప్రక్రియే ప్రభు ఆయన శిష్యుల యొక్క పాదములు కడుగుటాన్ని మనం చెప్పవచ్చు. చూడండి, 2వ కొరింథీ 6వ అధ్యాయం 16 నుంచి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినయందును, వారు నా ప్రజలయందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము. ఇక్కడ మనం చూస్తున్నది, వారు ఈ కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వేరే ఆలయాలతోటి అవిశ్వాసులతోటి పాలు పొందుతూ వారు ఎలా అన్యులు అవిశ్వాసులు ఏ విధంగా జీవిస్తున్నారో ఆ విధంగా జీవించుతున్నటువంటి జీవితం వాళ్ళల్లో కొంతమందిలో కనబడుతుంది. అప్పుడు వారికి ఈ విధంగా హెచ్చరించబడింది, వాళ్ళతోటి మనకి సంబంధం ఉండకూడదు, మనం వారి మధ్యలో నుంచి బయటకు వచ్చేసి నప్పుడు అపవిత్రమైన దానిని ముట్టకడని ప్రభువు చెప్తున్నాడు. కనుక అంటే ఈ వాక్యం యొక్క వెలుగులో ప్రతిరోజు ఆత్మ ప్రభావం చేత కడుక్కున్నట్టు బయటికి రావటం. దానికి ఇంకా ఏదైనా మిగిలి ఉన్నట్లయితే 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. ఈ పవిత్రులుగా చేసేటువంటి ప్రక్రియ వాక్యాన్ని ఉపయోగించి ఆత్మ మనలను పరిశుద్ధులుగా మార్చుట. తరువాత
రెండవ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఇక్కడ ఈ ఆత్మ మనలను పరిశుద్ధపరచుట అనేటువంటిది, ఈ పరిశుద్ధపరచుట అనేటువంటిది దేవుని యొక్క వాక్యం ద్వారా, ఆత్మ ప్రభావం ద్వారా ఆ వాక్యం మనలో పనిచేసినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ. అప్పుడు అంటే దేవుని యొక్క రాకడలో ఎత్తబడటానికి అవసరమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. మనం పరిశుద్ధంగా మార్చబడి ఉన్నట్లయితే, ఆ ప్రక్రియ కొనసాగుతున్నట్లయితే, దేవుని సన్నిధిలో నిలబడగలగటానికి అవసరమైనటువంటి అంతరంగ మార్పు మనలో జరిగినట్లయితే, ఈ నీరు అనేటువంటి దేవుని వాక్యం ద్వారా జరిగినట్లయితే, అప్పుడు ఈ రక్షణ పొందుట అంటే ప్రభు వచ్చినప్పుడు లేవనెత్తబడుట అనే దానికి ఇక్కడ రక్షణ అనేటువంటిది అర్థం. దాని తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26, 27 వచనాలు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. ఇక్కడ చూడండి, ప్రభు ఏ విధంగా అయితే నీటి ద్వారా వాళ్ళ శరీర మాలిన్యాన్ని ప్రతిరోజు మనం ఈ లోకంలో జీవించే సమయంలో మన శరీరముల మీద పాదముల మీద అంటుకోవటానికి అవకాశం కలిగిన మట్టి అంతటిని కూడా శుద్ధీకరించడానికి తెలియపరిచినాడు. అదేవిధంగా ప్రతిరోజు మన క్రైస్తవ జీవితంలో ఈ వాక్యం అనేటువంటి వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచుట, పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. దాన్ని అప్పగించుకున్నప్పుడు, తను తాను అప్పగించుకున్నప్పుడు కారినటువంటి రక్తము, నీరు, ఈ విధంగా ఒకటి మనలను నీతిమంతులుగా తీర్చుట, రెండవది మనలను పరిశుద్ధపరచుట అనేటువంటి 2 భాగాలు దీనిలో మన ప్రభు యొక్క తను అర్పించుకున్నట్టు ద్వారా జరిగిన కార్యాలు. దాని తర్వాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనలను రక్షించను. ఈ పునర్జన్మ సంబంధమైన స్నానము, ఈ ఆత్మ మనలో పాపముల విషయమై ఒప్పించుట, వాక్యాన్ని తీసుకొని మనకు చక్కగా మనం ఉన్నటువంటి స్థితిని, ప్రభువు కోరుతున్నటువంటి స్థితిని తెలియజెప్పుతూ ఆత్మ ప్రభావం ద్వారా పరిశుద్ధతలోనికి మనల్ని నడిపించుట అనేటువంటిది మనం చూస్తాం. ఈ విధంగా ఇక్కడ మనం ఈ యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభువు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అంటే, నీతిమంతులుగా తీర్చబడినప్పటికీ ప్రభువుతో కూడా కలిసి రాజ్యం చేసి మహిమలో అధికారాన్ని పంచుకునేటువంటి విషయంలో ఆయనతో పాటు సహపాలివారంగా చేయబడుట అనేటువంటి దానిలో మనకు భాగం ఉండదు అని చెప్తున్నాడు. కనుక ఈ నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటి పునాది మీద ఈ పరిశుద్ధత అనేటువంటి ప్రక్రియ ముందుకు కొనసాగించి ఈ వాక్యానికి లోబడుతున్న వారందరి మీదలోనూ వాక్యం యొక్క ప్రభావం ఆత్మ ద్వారా నడిపించబడి జీవించేటువంటి వారందరిలో కూడా దేవుడు చక్కగా పనిచేసేటువంటి వాడుగా ఉన్నాడు. దీని కొరకు మనము దేవునికి ఎంతో వందనాలు. అప్పుడు పేతురు 9వ వచనంలో చెప్పాడు, ప్రభువా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. అందుకు ప్రభు, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు. అంటే ఒకసారి నువ్వు నీతిమంతులుగా తీర్చబడిన తరువాత నీ నడకలో జీవించే విషయంలో రోజు నీకేది అవసరమో అదే చేయాలి, కానీ దానికి పాదములకు కడుక్కొనట్టే సరిపోతుంది. కానీ అంటే ప్రతిరోజు నీ నడతలో దేవునికి అవరోధంగా ఉన్న విషయాలను తొలగించుకొనుట, నడవవలసిన దానికి శక్తిని పొందుటకు అవసరమైనటువంటి వాక్యం యొక్క బలం చేత నడిపించబడితే చాలు అనే విషయాన్ని ప్రభు వారితో సెలవిస్తున్నాడు. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనను తన్ను అప్పగించువానని ఎరిగిన కనుక మీలో అందరూ పవిత్రులు కారు అని ఆయన చెప్పాను. అంటే వారితో పాటుగా ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు కనుక దాని గురించి ప్రభు మీలో అందరూ పవిత్రులు కారు అని మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని ప్రభు ఏ విధంగా అయితే ఆత్మ ద్వారా
వాక్యాన్ని ఉపయోగించి మనతో మాట్లాడి మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టకరమైన కార్యాలను మాట్లాడుతూ ఆయనకి ఇష్టమైన కార్యాలను చూపిస్తూ దాని యొక్క అనుసరణలోనికి రావటానికి కావలసిన శక్తిని ప్రసాదించేటువంటి ప్రక్రియ ఈ కడగటం అనేటువంటిది. దాని యొక్క అర్థంలో మనం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయపడును కాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు. మరి దీని యొక్క అనుభవంలోనికి మేమందరం కూడా రాగలిగి నీతివంతులుగా తీర్చబడటం మాత్రమే కాకుండా పరిశుద్ధతలో పాలు పొందిన వారమై మీరు మాకు అనుగ్రహించబోయేటువంటి గొప్ప స్వాస్థ్యము, ఐశ్వర్యము, పరలోక సంపద, ఆశీర్వాదాలు, అధికారము, మహిమ వీటి యొక్క అనుభవంలోనికి రాగలుగుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.